గుడ్ మార్నింగ్. నేను ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్కి దాల్ కిచిడి ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు చాలా లేజీ డే, ఈజీగా క్విక్గా అయిపోవడానికి నేను దాల్ కిచిడి సెలెక్ట్ చేశాను. సో ఇది నా మెజరింగ్ గ్లాస్. ఈ గ్లాస్ 2 గ్లాసెస్ రైస్కి 1 గ్లాస్ మూంగ్ దాల్ తీసుకున్నాను. మూంగ్ దాల్ జస్ట్ ఒక 2 మినిట్స్ జస్ట్ హీట్ చేస్తున్నాను ప్యాన్ పైన. సో ఆ అరోమా కొంచెం బాగుంటుంది, టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అని చెప్పేసి జస్ట్ ఒక 2 మినిట్స్ ప్యాన్ హీట్ చేసేసి యాడ్ చేశాను. ఇందాక చూపించాను కదా, రైస్ మూంగ్ దాల్ హాఫ్ అన్ అవర్ సోక్ చేశాను. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసి ఆయిల్ యాడ్ చేశాను. దాంట్లోకి ఆయిల్ యాడ్ చేసిన దాంట్లో లిటిల్ స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. ఒకటి బే లీఫ్, కొంచెం చెక్క, లవంగము, ఒక హాఫ్ స్టార్ యాడ్ చేశాను. దీనిలోకే కొంచెం జీరా యాడ్ చేస్తున్నాను. దాల్ కిచిడిలో కొంచెం జీరా ఎక్కువ ఉంటే బాగుంటుంది. దీనిలోకే కర్రీ లీవ్స్ యాడ్ చేస్తున్నాను. ఇది నేను ఆల్రెడీ కట్ చేసుకున్న వెజిటేబుల్స్, ఆనియన్స్, టొమాటో, క్యారెట్, డబల్ బీన్స్, నార్మల్ బీన్స్. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. చూడండి, ఆల్మోస్ట్ కొంచెం స్పైసెస్ అన్ని ఫ్లేవర్ వస్తున్నాయి, స్మెల్ వస్తూ ఉంది. దానిలోకే ఆనియన్ యాడ్ చేస్తున్నాను. ఆనియన్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. కొంచెం ఫాస్ట్గా అవ్వడం కోసం నేను జస్ట్ కొంచెం లిటిల్ 1 pinch ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సో దట్ ఆనియన్స్ త్వరగా కుక్ అవుతాయి. దీనిలోకి గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తున్నాను. దీనిలోకి జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం యాడ్ చేస్తున్నాను. కొంచెం ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ మొత్తం కుక్ అవ్వాలి, కొంచెం పచ్చి వాసన అంతా పోయాలి. దీనిలోకి టొమాటో యాడ్ చేస్తున్నాను. కట్ చేసుకున్న ఈ వెజ్జీస్ అన్నీ యాడ్ చేసేస్తున్నాను. దీనిలోకి ఆలు కూడా వేసేస్తారు, నేను ప్రిఫర్ చేయడం లేదు. ఈ వెజ్జీస్ అన్నీ కొంచెం ఆయిల్లో కుక్ అవ్వాలి, అప్పుడు కొంచెం టేస్ట్ బాగుంటుంది. దీనిలోకి నేను 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. చూసి మళ్ళీ టేస్ట్ చూసి వేస్తాను. దీనిలోకి హాఫ్ స్పూన్ మిర్చి వేస్తున్నాను. మిర్చి పౌడర్ నేను చాలా కొంచెం వాడతాను, ఎందుకంటే నా పిల్లలు ఇంకా చిన్న పిల్లలు. సో మీకు కావాల్సినంత కొంచెం ఇంకా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం టర్మరిక్, ఒక 2 మినిట్స్ కుక్ అవ్వనిద్దాం. దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ స్పూన్ జీరా పౌడర్, కొంచెం గరం మసాలా. దానిలోకి ఇందాక నేను సోక్ చేసి పెట్టుకున్న రైస్, మూంగ్ దాల్ యాడ్ చేసేస్తున్నాను. ఇది నా మెజరింగ్ కప్. దీంతో 2 గ్లాసెస్ రైస్, 1 గ్లాస్ మూంగ్ దాల్ వేసాను. సో ఇదే కప్తో 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. వాటర్ యాడ్ చేస్తున్నాను. దీనిలోకే కొరియాండర్ వేస్తున్నాను.
ఇక్కడ ఈ పాయింట్లో ఈ వాటర్ ఒకసారి టేస్ట్ చేసి సాల్ట్ కొంచెం కారము ఏమన్నా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయినాయి. దీంట్లోకే కొంచెం కసూరి మేతి యాడ్ చేస్తున్నాను. అయిపోయింది. ఇంతటితో మన దాల్ కిచ్డీ ప్రొసీజర్ అయిపోయింది. ఇది ఇంకొక 3 విజిల్స్ రావాలి. ఆ విజిల్స్ వచ్చే వరకు స్టే బ్యాక్, రిలాక్స్ అయిపోండి. ఎంత లేజీ కదా అసలు సండే వస్తే. చాలామంది ఏమో తెలియదు కానీ నేనైతే చాలా లేజీ అయిపోతాను. వంటగదిలో పోవాలంటేనే చాలా బోర్ కొట్టేస్తుంది. ఎందుకబ్బా ఈరోజు కూడా పొద్దున్నే లేయాలి, టిఫిన్ చేయాలి, లంచ్ చేయాలి. అందుకే ఇంత ఈజీగా ఒక 5 మినిట్స్లో పోయి అన్నీ వేసేసి కుక్కర్ పెట్టేసి వచ్చేస్తాను అనమాట. ఇది నా సండే రెసిపీ. ట్రై చేయండి. సండే కొంచెం స్పెషల్గా తినాలనుకుంటే దాల్ కిచ్డీ చాలా బాగుంటుంది. దీంట్లో మన సైడ్ కాదు కానీ నార్త్ ఈస్ట్ ఎక్కువ యూజ్ చేస్తారు. వాళ్ళైతే అసలు చాలా టైప్స్ ఆఫ్ చేస్తారు. ఇది నేను ప్రిఫర్ చేసి నేను పిల్లలకి కొంచెం బాగా తింటారు అని చెప్పేసి ఈ స్టైల్లో నేను చేస్తున్నాను. ఇంకా స్పైసెస్ అన్నీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు కానీ నేను యాడ్ చేయను. ఎందుకంటే పిల్లలు తినరు, కొంచెం హెవీ అయిపోతుంది వాళ్ళకి అని చెప్పేసి నేను యాడ్ చేయను. ఇంకా రైస్ అండ్ మూంగ్ చాలా మంచిది పిల్లలకి. ఇంకా దాంట్లో మనం వేసిన వెజ్జీస్ కూడా స్మాష్ అయిపోతాయి ఆల్మోస్ట్. కొంచెం స్మాష్ చేసి పెట్టేస్తే తినేస్తారు. సో ఆ వెజ్జీస్ కూడా వెళ్తాయి కదా, తింటారు కదా అన్నట్టు నేను దీన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాను సండేస్. దీనిలోకి రైతా అయితే చాలా బాగుంటుంది కాంబినేషను. యాక్చువల్లీ ఇది నాకు అసలు నచ్చేది కాదు. మా ఆయన హాసన్లో వర్క్ చేసేటప్పుడు అక్కడ ఒక హోటల్ ఉండింది. సో అక్కడికి వెళ్ళామంటే కంపల్సరీ దాల్ కిచ్డీనే ఆర్డర్ చేస్తాము. అంత టేస్టీగా ఉండేది అక్కడ. దాల్ కిచ్డీ తిన్న తర్వాత మా ఆయన ఫేవరెట్ అయిపోయింది. మా ఆయన ఎవ్రీ సండే వెళ్దాము దాల్ కిచ్డీ తిందాము అనడం వల్ల నేను ఆ దాల్ కిచ్డీ నేర్చుకొని మా ఆయనకు నచ్చినట్టు నేను ఇప్పుడు చేసి పెడుతున్నాను. ఇంకా హోటల్లో కంటే బెటర్ కదా. ఇంట్లో అయితే మన చేత్తో చేసుకుంటాము, కొంచెం వెజ్జీస్ అన్ని క్లీన్ చేసుకుంటాము. సో అదొక సాటిస్ఫాక్షన్. ఎవ్రీ సండే ప్రిఫర్ చేసే వాళ్ళు ఇంట్లో హ్యాపీగా చేసుకుని తినొచ్చు కదా అని చెప్పేసి నేను ఈ దాల్ కిచ్డీ చేస్తున్నాను ఎవ్రీ సండే. అప్పటి నుంచి మాకు రొటీన్ అయిపోయింది దాల్ కిచ్డీ మ్యాండేటరీ. మా ఆయన ఇప్పుడు దూరం ఉన్నాడు. మా ఆయన వచ్చినాడంటే కూడా ఖచ్చితంగా ఒక్కసారన్నా అడుగుతాడు దాల్ కిచ్డీ చేసి పెట్టు అని చెప్పేసి. మన దాల్ కిచ్డీ చూడండి. ఇదింత మాట్లాడే లోపల విజిల్ రావడం స్టార్ట్ అయిపోయింది. 1 విజిల్, ఇంకొక 2 విజిల్స్ కౌంట్ డౌన్. 2 విజిల్స్ అవ్వగానే ఆఫ్ చేసేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు. అయిపోయింది మన దాల్ కిచ్డీ. ఓపెన్ చేస్తున్నాను. దీనికి కొంచెం తడకా ఇచ్చేస్తే అయిపోతుంది. అవర్ దాల్ కిచ్డీ విల్ బీ రెడీ టు ఈట్. ఒక బౌల్లో ఆయిల్ వేసాను, కొంచెం ఆవాలు, జీలకర్ర, కొన్ని ఉద్దిపేర్లు, ఎండుమిర్చి, దీనిలో కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నాను. దీనిలోకి కరివేపాకు. ఎంతమంది భయపడతారు ఈ కరివేపాకు సౌండ్కి? సౌండ్ వేయగానే చట్పటా ఉంటుంది కదా, ఎంత భయం అవుతుంది కదా అసలు. ఆఫ్ చేసి ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కొంచెం మన దాల్ కిచ్డీ ఇంకా కొంచెం వాటర్ ఉంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను వాటర్ బాయిల్ చేస్తున్నాను. కుక్కర్లో వాటర్ ఎందుకు తక్కువ వేసాను, ఇప్పుడు మళ్ళీ ఎందుకు యాడ్ చేస్తున్నాను అంటే, కుక్కర్లో వాటర్ ఎక్కువైతే ఆ కుక్కర్ లిడ్ పాడవ్వడము, తర్వాత స్టవ్ పాడవ్వడము, అవన్నీ క్లీన్ చేయడము, ఇదంతా ప్రాసెస్ కంటే ఇది బెటర్ కదా అని చెప్పేసి నేను ఇట్లా చేస్తాను.
సో వాటర్ ఫుల్గా బాయిల్ అవుతున్నాయి. ఈ బాయిలింగ్ వాటర్ని మన దాల్ కిచిడీలోకి యాడ్ చేసేయడమే. ఇప్పుడు స్టవ్ ఆన్లోనే పెట్టేసి మన దాల్ కిచిడీ కుక్కర్ని పెట్టేసి జస్ట్ ఒక మంచి మిక్స్ ఇచ్చేసి జస్ట్ ఒక 2 minutes అంతే. ఇక్కడ ఈ స్టేజ్లో మీరు కావాలంటే కారము, సాల్ట్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. చూసారా, ఆల్మోస్ట్ డన్. దాల్ కిచిడి ఇట్లా కొంచెం లిక్విడ్గా ఉంటే బాగుంటుంది అనమాట. సో అట్లానే తినచ్చు. మేము కొంచెం ఇట్లా లిక్విడ్గా ప్రిఫర్ చేస్తాము. ఇప్పుడు వెదర్ చూడండి, అసలు వాన పడుతూనే ఉంది మార్నింగ్ నుండి. అందుకే నాకు కొంచెం వేడి వేడిగా తినాలనిపించింది. ఎనీహో సండే కాబట్టి దాల్ కిచిడీతో ఈ సండేని ఇట్లా ముగిచ్చేస్తున్నాను. ఇంత చల్లటి క్లైమేట్లో ఇప్పుడు వేడి వేడి మనం చేసుకున్న దాల్ కిచిడీ తింటే చాలా ఎమ్మిగా ఉంటుంది. రెడీ, సండే స్పెషల్ దాల్ కిచిడీ. ఇది భయపడద్దండి, ఇది నేను రైతా చేసుకోలేక ఆ కర్డ్లోకే కొంచెం జీరా పౌడర్ అండ్ సాల్ట్ వేసుకున్నాను. ఇది నాకు చాలా నచ్చుతుంది. సో ఇక్కడ కుకుంబర్, ఆనియన్, ఇక్కడ మన దాల్ కిచిడీ, వేడి వేడి దాల్ కిచిడీలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఏ రెస్టారెంట్ కూడా అసలు పనికిరాదు, అంత బాగుంటుంది. ఇది నా కొడుకు ప్లేట్. ఇప్పుడు టేస్ట్ చేయడానికి ఎవరూ లేరు, సో నేనే టేస్ట్ చేస్తున్నాను. నా పిల్లలంటే నేనేం చేసినా సూపర్ మమ్మీ అంటారు. సో నేనే టేస్ట్ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఎమ్మీ ఎమ్మీ దాల్ కిచిడీ. చాలా కాలిపోతుంది, ఇప్పుడే జస్ట్ తీసాను కదా కుక్కర్ నుంచి, చాలా కాలిపోతుంది. యాజ్ యూజువల్ చాలా 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 బాగా వచ్చింది. అందరూ ట్రై చేయండి, చాలా ఈజీ రెసిపీ. బాయ్, థ్యాంక్ యూ.